వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడు ఎందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో విచారణ జాప్యం ఎందుకు జరుగుతోంది, ఎందుకని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన వ్యక్తిగత కేసులు ఎందుకు కోర్టుకు హాజరవ్వడం లేదు, ఈ విచారణ మొత్తం జాప్యం జరగడానికి కారణం ఏంటి, సిబిఐ వారు ఎందుకని దీని మీద దృష్టి పెట్టడం లేదు అంటూ ఒక ప్రజా ప్రయోజన వాద్యాన్ని నర్సాపురం వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో దాఖలు చేయడం విషయం అందరికీ తెలిసిందే. అది ఈ రోజు విచారణకు వచ్చింది. విచారణకు సంబంధించినటువంటి విషయాలు చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి. సో ఈ జగన్ బెయిల్ రద్దు చేయాలి అన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫు లాయర్లు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సో రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా అనర్హత పిటిషన్ వేసినందుకే బెయిల్ రద్దు పిటిషన్ ఆయన వేయడం జరిగింది అని, ఆ అనర్హత పిటిషన్ మాత్రమే ఇందులో పరిగణలోకి తీసుకోవాలి, మిగతావేం లేవు, కేవలం రాజకీయ కారణాలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దాంతో ఏకీభవించినటువంటి కోర్టు మేము ఇక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాల జోలికి వెళ్లడం లేదు, కేవలం న్యాయపరమైనటువంటి అంశాలని మాత్రమే దీంట్లో పరిశీలిస్తామని చెప్పి స్పష్టం చేసింది గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం. అలాగే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకి సంబంధించినటువంటి విచారణని ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. అసలు ఇందులో ఈ విచారణకి జాప్యం ఎందుకు జరుగుతోంది, దీనికి కారణాలు ఏంటి, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణ జాప్యంలో వాయిదాలకి కానీ మిగతా వాటికి కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సిబిఐ వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిబిఐ తరఫు న్యాయవాది తుషార్ మెహతా సిబిఐ తరఫు న్యాయవాది ఆయన తీసుకెళ్లారు. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు మీకు కాకపోతే, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్, మీకు కాకపోతే ఎవరికి సంబంధం ఉంటుంది, విచారణ సంస్థ అయినటువంటి మీకు కాకపోతే అసలు ఈ కేసు వాయిదాలకు కానీ విచారణ జాప్యానికి కానీ ఇంకా ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరికి సంబంధం ఉంటుంది అని చెప్పి ప్రశ్నించారు. దానికి సంబంధించి ఎటువంటి సమాధానం కూడా వారి దగ్గర లేదు అనేది స్పష్టం అవుతోంది. అలాగే సిబిఐకి సంబంధం లేదు అన్నటువంటి పాయింట్ ఒకటి. తర్వాత అలాగే ఇక్కడ సిబిఐ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కొలుడై, అంటే ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి ఈ కేసు విచారణని జాప్యం చేస్తున్నారు అంటూ మన రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ గారు పాయింట్స్ రేస్ చేశారు. దాదాపు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ఆయన సిబిఐ కోర్టుకి నాంపల్లికి హాజరవడం జరిగింది. దాని తర్వాత ఈ డిశ్చార్జ్ పిటిషన్లు కానీ ప్రతి ఒక్కటి ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయనతో పాటు ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క కేసులో కూడా అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసుల్లో ఈ రకమైనటువంటి పనితీర కనబరుస్తున్నారు. మొత్తం అంతా కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకోవడం, వాటి మీద విచారణ వాయిదా పడుతూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, ఎందుకంటే తెలంగాణ హైకోర్టు గత ఏడాది సుప్రీంకోర్టులో అప్పుడు న్యాయమూర్తిగా ఉండి తదుపరి చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎన్వి రమణ గారు ముందు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఇచ్చినటువంటి ఒక తీర్పు, ప్రజాప్రతినిధుల మీద కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన విచారించాలి, ఖచ్చితంగా వాటిని క్లియర్ చేయాలి అని చెప్తే 1 సంవత్సర కాలంలో దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఇవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. తెలంగాణ కోర్టు వారు మాకు సంవత్సరం కలదు, కేవలం 9 నెలల కాలంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. కానీ 9 నెలల కాలం కాస్త 4 సంవత్సరాల 10 నెలల కాలం ఇప్పటిదాకా అయిపోయింది. ఎన్వి రమణ గారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు జస్టిస్ డివై చంద్రచూడ్ గారు సుప్రీం చీఫ్ జస్టిస్ గా కూడా రావడం జరిగింది. అయినా సరే ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు ఎక్కడా ముందుకు వెళ్లడం లేదు అనేది ఇక్కడ స్పష్టం అవుతోంది. సో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ కోర్టు కూడా గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరి ఇది ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, ఎందుకంటే త్వరితగతిన పూర్తి చేయాలి. త్వరితగతిన పూర్తి చేయడం అంటే మరి వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకోవడం, అబ్సెంట్ పిటిషన్స్ వేసుకోవడం, లేదంటే ఇందులో నుంచి మమ్మల్ని పక్కకు తీసేయండి, ఇందులో మాకు సంబంధం లేదు అని చెప్పేటువంటి పిటిషన్లు కోకొల్లల పిటిషన్లు అనేవి ఉన్నాయి. అలాగే ఆ హిస్టరీ అంతా తెలిసిందే, ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు, ఎన్ని అబ్సెంట్ పిటిషన్లు అంతా కూడా ఒక రికార్డు కింద చెప్పుకుంటూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయడంతో పాటుగా మొత్తం అక్రమాస్తుల కేసులన్నింటినీ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటూ రఘురామకృష్ణరాజు గారు 2 పిటిషన్లు దాఖలు చేశారు. దాంట్లో ఏప్రిల్ మొదటి వారానికి ఎంత స్పీడప్ అవుతుంది, అసలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ అనేది ఎంత స్పీడప్ అవుతుందో చూద్దాము. అంతవరకు కూడా కేసు విచారణని ఏప్రిల్ మొదటి వారానికి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. సో ఈ 2 పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం కావచ్చు, అట్ ద సేమ్ టైం బెయిల్ రద్దు చేయడం, జగన్మోహన్ రెడ్డి కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు.
సో ఈ 2 పిటిషన్లకి సంబంధించి సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ అనేది చేపట్టింది. ఈ రెండిటికి గతంలో సిబిఐ వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అక్రమాస్తుల కేసుల విచారణ అసలు జాప్యం ఎందుకు జరుగుతోంది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు సిబిఐ ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అన్నటువంటి పాయింట్ ని వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. సిబిఐని ప్రశ్నించింది, ఎందుకు జరుగుతోంది అసలు జాప్యం, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు మీరు కాకపోతే అన్నటువంటి ప్రశ్నలు కూడా సిబిఐ వారికి చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా సిబిఐ దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా కోర్టు వారికి చెప్తారా, లేదు మిత్రులో లేదంటే ఇంకోటో తెలియదు. ఎందుకంటే వ్యవస్థను మనం చిన్న చూపు చూడకూడదు, లేదంటే కించపరచకూడదు కాబట్టి. కానీ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలని బయటికి చెప్పడం మాత్రం ఖచ్చితంగా జరగాలి. సో ఈ పాయింట్ని ఇక్కడ సుప్రీంకోర్టు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో రఘురామకృష్ణరాజు గారు వేసేటువంటి పిటిషన్లు చూస్తే అన్ని ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, పాలసీ మేకింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఎంత అవినీతి జరుగుతోంది, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, వీటన్నిటి మీద కూడా అట్ ద సేమ్ టైం విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే గెస్ట్ హౌస్లు కట్టించుకున్నారో సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో ప్రకృతి విధ్వంసం చేసి దాని మీద కూడా ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు దాఖలయ్యాయి. ముందు నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు పోరాడుతూనే ఉన్నారు. ఇంకా జాప్యం అనేది జరుగుతూనే ఉంది న్యాయం జరగడానికి అనేది స్పష్టం. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం అంతా సిబిఐ మెడకి ఉచ్చు బిగుసుకునేలాగే కనిపిస్తోంది. ఎందుకు ఇప్పటి వరకు ఇంత చేశారు అన్నటువంటి దాని మీద. దీని మీద సెపరేట్ విచారణ అనేది జరిగితే మరి అందులో ఎవరు ఇందులో కలిశారు, ఎవరు వీళ్ళతో ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు అనేటువంటి విషయాలు బయటకు వస్తాయి. ప్రజలకి ముఖ్యంగా, ఎందుకంటే ఒక వ్యవస్థ మీద ప్రజలకి గౌరవం, నమ్మకం ఉండాలి. బట్ సిబిఐ మాత్రం ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎక్కడ ముందుకు వెళ్ళినట్టుగా కూడా కనిపించడం లేదు. ఇది ప్రజల యొక్క అభిప్రాయం. చూద్దాం మరి ఏప్రిల్ మొదటి వారంలో ఏం జరుగుతుంది దీనికి సంబంధించి. ఎందుకంటే ఇంకా మనం జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరి, మార్చి కూడా అవ్వాలి. అప్పటికి ఎన్నికలు అవుతాయి. ఎన్నికలు అయిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయా, లేదు మార్చి ఎండింగ్లోనే ఉంటాయా అనేది ఇంకా తెలియనటువంటి విషయం. కాబట్టి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకి సంబంధించినటువంటి వివరాలు ఎక్కువ హైలైట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం సుస్పష్టం. దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణ.